వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచాన్ని గజగజ వణికించిన మాయదారి కోవిడ్-19 మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కోవిడ్ కేసులు ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకలో ఎక్కువగా పెరుగుతున్నట్లుగా మనకిదే సమాచారం. ఇటీవల కర్ణాటకలో ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటు భారతదేశంలో మే 29 నాటికి 7 మృతి చెందినట్లుగా నివేదికలు చెప్తున్నాయి. కేరళలో 2 కేసులు, అలాగే మహారాష్ట్రలో 4, కర్ణాటకలో 1 మరణం నమోదైంది. థానేలో ఓ 21 ఏళ్ల కుర్రాడు కూడా కరోనాతో మృతి చెందినట్లుగా మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో తాజాగా తొలి కోవిడ్ కేసు కూడా నమోదైపోయింది. ఇటు ఏపీ విషయానికి వస్తే విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే ఆమెను క్వారంటైన్ కి పంపించారు డాక్టర్స్. ఆమె కుటుంబం ఉంటున్న పరిసరాల్లో కూడా శానిటైజేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కడప రిమ్స్ లో కూడా 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ గా వచ్చిందని కూడా వైద్యులు చెప్తున్నారు. తాజాగా ఏపీలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. గుంటూరు జిల్లా ఏలూరుకు చెందిన దంపతులు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. వీరిలో వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లుగా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో కేసులు స్వల్పంగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ప్రోటోకాల్ ని ఖచ్చితంగా పాటించాలని కూడా వైద్య శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలని కూడా చెప్తున్నారు. రైల్వే స్టేషన్స్, అలాగే బస్ స్టాండ్స్, ఎయిర్పోర్టుల్లో సామాజిక దూరం పాటించాలి. అలాగే తప్పనిసరిగా మాస్క్ కూడా మనం వేర్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, టీకాలు వేయించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో కోవిడ్ కిట్లను సిద్ధంగా ఉంచామని కూడా అంటున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కేసులు దృష్టిలో ఉంచుకుని అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. కేసుల సంఖ్యలో పెరుగుదల కొనసాగితే అదనపు జాగ్రత్తలు కూడా తీసుకుంటామని వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ విజయభాస్కర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మనం టోటల్ గా చూస్తున్నాం, మళ్ళీ పాత రోజులు వచ్చాయని అనుకోవచ్చు అంటారా? మళ్ళీ కొత్తగా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆల్రెడీ మనం మాన్సూన్ లో కూడా ఎంటర్ అయిపోయాం. ఏదైతే సమ్మర్ ఉందో ఆ ఎండింగ్ నుంచి కూడా కేసెస్ మనకి పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏంటి, మళ్ళీ మనం పాత రోజులు చూడబోతున్నామా విజయభాస్కర్ గారు? గత వారం 10 రోజుల నుంచి సౌత్ ఏషియన్ కంట్రీస్ అయిన హాంకాంగ్, సింగపూర్, అలాగే థాయిలాండ్ పరిసర ప్రాంతాలు, అలాగే చైనాలో కూడా కేసెస్ వ్యాప్తి చెందడం మొదలైంది. అక్కడ ఫస్ట్ LP8.1 అనే ఒక వైరస్ 70% ఎఫెక్ట్ చేస్తే XEP-XKP అనే ఒక వైరస్ లో 30% వ్యాప్తి చెందడం, అక్కడ ఎక్కువ శాతం హాస్పిటలైజేషన్ అవడం, అలాగే 0.1 to 0.2% ఆఫ్ డెత్ రేట్ చూడడం జరిగింది. వాటిని ధర్మిలా మనకు రూట్ ఆఫ్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే, సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువగా కేరళైట్స్ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి మనకు కేరళ నుంచి ఇది మొదటి కేసు మనకు కనుగొనడం జరిగింది. తర్వాత మహారాష్ట్ర, ఫైనాన్స్ స్టేట్ ఆఫ్ ద ఇండియా ఏదైతే బాంబే ఉందో అక్కడి నుంచి కూడా కొంత ట్రావెలర్స్ ఎక్కువగా ట్రావెల్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి అలాగే తమిళనాడు, ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందడం అందులో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్, అలాగే ఈ యొక్క 3 స్టేట్స్ ప్లస్ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కూడా ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ వ్యాప్తి చెందడం చూస్తున్నాం. సో ఏదేమైనా క్రమేణా కొన్ని కేసెస్ డెత్ అవడం, దాదాపుగా 9-10 కేసెస్ వేరియస్ కారణాల వల్ల, ఈవెన్ యంగ్ 21 ఏజ్ అబ్బాయి కూడా ఈ యొక్క వైరస్ వలన చనిపోవడం అనేది కొంత ఆందోళనకరంగా ఉంది. బట్ టిపికల్ గా చూస్తే ఈ సీజన్ వేరియేషన్ లో, అంటే వర్షాకాలంలో ఎక్కువగా ఈ వైరస్లన్నీ వ్యాప్తి చెందితే అది మనకు తెలిసిందే. సో మనకు ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ లో వర్షాకాలం మొదలైంది కాబట్టి ఎర్లీగా ఈ యొక్క కొత్త వైరస్ మ్యూటేషన్ చెందడం. ఈ వైరస్ ఎలా ఉంటుందంటే, మనకు ఒక వైరస్ మనం బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దానికోసం తీసుకున్న వ్యాక్సిన్ ఏదైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ నాశనం చేస్తుందో, ఇదే వైరస్ మనకు ఇంకో రూపంలో
కొత్త వేరియంట్, కొత్త వేవ్ రూపంలో, కొత్త స్ట్రెయిన్ రూపంలో మనకు వ్యాప్తి చెందుతుంటుంది. అలా ఈ యొక్క కొత్త వైరస్ ల గురించి మనం తెలుసు. మన చుట్టూ ఎన్నో వైరస్లు ఉంటాయి, కానీ కొన్ని వైరస్లు మాత్రమే మన ప్రాణానికి హానికరంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క COVID-19 తర్వాత అవేర్నెస్ ఎక్కువైపోయింది ప్రజల్లో. ఈ యొక్క భయాందోళన కూడా అంతే ఈక్వల్ గా జరుగుతుంది. ఎందుకంటే 2019-20లో వచ్చిన ఈ COVID-19 వైరస్ ఏదైతుందో అది ప్రపంచాన్ని గడగడలాడించింది. కాబట్టి ఈ రోజు కూడా మనం కొత్త వైరస్ వచ్చింది, వ్యాప్తి చెందుతుంది, హాస్పిటలైజేషన్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి, డెత్స్ పెరుగుతున్నాయి అంటే ప్రపంచం అంతా మళ్ళీ పాండమిక్ వచ్చే అవకాశం ఉందో అన్న భయాందోళన ఉంది. ఎవరికి ఏం అర్థం కావటం లేదు. ఎలా ఈవెన్ సైంటిస్టులకు, డాక్టర్లకు కూడా ఇది ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. ఏ మ్యూటేషన్ ఎంత సీరియస్ అవుతుందో ఎవరికి కూడా చెప్పడానికి వీల్లేదు. కేవలం రోజు చూసే నెంబర్ ఆఫ్ కేసెస్ ను బట్టి, వాటి యొక్క సివియారిటీని బట్టి, వాటి యొక్క రికవరీ రేట్ ను బట్టి మనం చెప్పగలుగుతాం. కానీ ముందే ఈ వైరస్, ఫలానా వైరస్ ఇంత ఎఫెక్ట్ చేస్తుందని చెప్పడానికి కూడా వీల్లేదు. ఈ రోజు ఇండియాలో JN.1 అనే కొత్త వైరస్ మ్యూటేషన్ చెందడం, దాన్ని మనం పలు రాష్ట్రాల్లో చూస్తున్నాం. అలాగే తెలంగాణ, ఆంధ్రలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఫ్లూ డిసీజెస్ లో ఎలాగైతే జ్వరము, తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటి మనకు ఇనిషియల్ గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఆ తర్వాత లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆయాసం రావడం, సాచురేషన్ పడిపోవడం, అప్పుడు ఆక్సిజన్ కోసం హాస్పిటలైజేషన్ అవడం ఉంటాయి. దీనితో కొత్తగా కడుపుకు సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటాము, అలాంటి సమస్యలు ఈ యొక్క కొత్త వైరస్ ను మనం చూస్తున్నాం. దీనిలో ఎక్కువగా మనం ఫిజికల్ గా కూడా కొంచెం ఆ వ్యక్తి యొక్క జనరలైజ్ వీక్నెస్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం కూడా క్రమేణా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ఈ కొత్త వైరస్ లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మనము భయపడాల్సింది లేదు. యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎప్పుడు గత 4 సంవత్సరాల నుంచి చెప్పుకున్నట్టే ప్రివెన్షన్ ఇస్ భాస్కర్ గారు, బెటర్ ఇక్కడ దెన్ భయం ట్రీట్మెంట్. అంటే అవసరం లేదు, భయం అవసరం లేదు అని మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. బట్ చూస్తుంటే కేసెస్ అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే JN.1 ఉందో, ముందు మనం వేరియంట్స్ కూడా చాలా వరకు చూసాం. ఒమిక్రాన్ వరకు వచ్చి ఆగింది. ఒమిక్రాన్ లో కూడా సబ్ వేరియంట్స్ వచ్చాయి, మనం చూసాము. దానివల్ల ఎవరికి అంతగా ఎఫెక్ట్ కాలేదని మనం ఇప్పటి వరకు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా JN. అనేది దానికి ఉప వేరియంట్ అని అనుకోవచ్చు అంటారా ఏంటి? ఇది 100% ఒమిక్రాన్ యొక్క ఉప వేరియంట్ అండి. ఇది ఆ ఫ్యామిలీకి చెందిన వైరస్ అనండి. సో క్రమేణా మనము ఈ వైరస్లన్నీ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మనం ఇదన్నీ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం చూడండి, అది ఈ శత్రువును కనిపెట్టి మెమరైజ్డ్ సెల్స్, అంటే మన బాడీలో బి సెల్స్, టీ సెల్స్ అని ఉంటాయండి. బి సెల్స్ ఏమో అవి రిజర్వ్డ్ ఉంటాయి, టీ సెల్స్ ఏమో మనకి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాయి. సో ఈ యొక్క మెమరైజ్ సెల్స్ ద్వారా ఈ వైరస్ యొక్క ఫ్యామిలీకి చెందిన యాంటీబాడీస్ మన బాడీలో ఉంటాయి, వ్యాక్సిన్ వలన అనుకోండి, లేకపోతే క్రమేణా మన బాడీలో వాటంతట అవే డెవలప్ అవుతాయి వైరస్ యొక్క శత్రుత్వాన్ని చూసి. సో ఆ క్వాలిటీని చూసి ఎప్పుడైతే మన బాడీలో యాంటీబాడీస్ తయారైతాయో వాటంతట అవే నాశనం చేస్తాయి. అందుకనే మనం 90% బతికి బయటపడతాం. ఓన్లీ 2% వరకే కాంప్లికేట్ అయి హాస్పిటలైజేషన్ ఉంటాయి. ఆల్మోస్ట్ 96-98% సెల్ఫ్ లిమిటింగ్, అంటే మనకు తెలియదు ఆ వైరస్ మన బాడీలో వచ్చిపోయినట్టుగా. ఎందుకంటే దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది. మన బాడీలో ఒక శత్రువు లాంటి వైరస్ బాడీలో ఎంటర్ అయినప్పుడు దాని యొక్క యాంటీబాడీస్ ఏమవుతుంది, నేను ఇందాక చెప్పినట్టు మెమరైజ్ సెల్స్ ఏం చేస్తాయంటే కొత్త యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే మన మిలిటరీ సిస్టమ్ ఎట్లుంటది, రిజర్వ్డ్ పోలీస్ లాగా. ఈ బి సెల్స్, టీ సెల్స్ అనేది రిజర్వ్ పోలీస్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ యొక్క కొత్త వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుందో, మెమరైజ్ సెల్స్ అంటే రిజర్వ్డ్ పోలీస్ ద్వారా వాటి యొక్క గుణాన్ని కనిపెట్టి వాటికి కావలసిన ఆయుధాన్ని తయారు చేస్తుంది. వాటిని మనం యాంటీబాడీస్ అంటాం. ఈ యాంటీబాడీస్ మన తెలియకుండానే మన వైరస్ ని నాశనం చేసి మనల్ని కాపాడుతుంది. సో 96-98% మనం బతికి బయటపడేది కేవలం మన ఇమ్యూన్ సిస్టమ్ వల్లే. సో అందుకని మేము మొదటి నుంచి చెప్తున్నాం, భయపడకండి. 1-2 వైరస్ ప్రపంచంలో COVID-19 వైరస్, లేకపోతే H1N1 వైరస్, స్వైన్ ఫ్లూ వైరస్, లేకపోతే ఇట్లా ఎన్నో గత 100 సంవత్సరాల నుంచి ఎన్నో వైరస్లలో 1, 2, 3, 4 వైరస్లు తప్ప మిగతా వైరస్లన్నీ మన బాడీలో వాటితో అదే ఎదుర్కొని నాశనం చేస్తుంది.
ఎవరికి రిస్క్ అంటే ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది, అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కిడ్నీ లివర్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళల్లో వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ ఎలా లెవెల్స్ లో ఉన్నాయి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అంతేగాని ప్రతి ఒక్కరూ వీటికి వైరస్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి మేము చెప్తున్నాం, సింపుల్ ₹2 మాస్క్ మీరు ధరించి ఇప్పుడు ఈ సమయాల్లో, ఈ వేవ్ సమయాల్లో జాగ్రత్తగా సింపుల్ మాస్క్ ధరించండి, అంతే సరిపోతుంది. చెప్పేది ఏంటంటే పర్టికులర్ గా మీరు ఈ యొక్క ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో మోరోవర్ ఇప్పుడు కొత్త వైరస్ కు మనకు వ్యాక్సిన్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగితే. బట్ మనం 3 సంవత్సరాల క్రితం తీసుకున్న వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గితే ఇప్పుడు మనకి వైరస్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇంకొక బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా డెఫినెట్లీ మనకు హెల్ప్ అవుతుంది. సార్, యాక్చువల్గా మీరు వ్యాక్సిన్ మాట తీశారు కాబట్టి నేను వ్యాక్సిన్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఇప్పటివరకు అయితే మనం మినిమం 2 డోసెస్ అయితే ప్రతి ఒక్కరం వేసుకున్నాం. అది కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ అయితే అప్పుడున్న పరిస్థితిని బట్టి మనం వేసుకున్నాం ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అంటే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఏదైతే వేసుకున్నామో ఇప్పటివరకు అది మనకి పనిచేస్తుంది అని అనుకోవచ్చు అంటారా? లేకపోతే ఇవి ఉప వేరియంట్స్ చెందే కొద్దీ కొత్త అప్డేట్ వర్షన్స్ మన వ్యాక్సిన్స్ తీసుకోవాలా బాడీకి? దీంతో పాటుగా 21 ఇయర్స్ అబ్బాయి కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసాం కోవిడ్ వల్ల. అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి కూడా అది రూమరో లేకపోతే ఇంకోటో తెలియదు, కానీ ఇది కూడా వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారు, కోవిడ్ అటాక్ అవుతుందా లేకపోతే ఇంకోట అనేది లేకుండా కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని కూడా అందరూ మాట్లాడుకున్న సందర్భం అయితే కనిపిస్తుంది. సార్, ఇది మీరు కొంచెం అవేర్నెస్ అయితే కలిగించాలి, చెప్పాలి కూడా ఇప్పుడు మీరు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ అండి. నేను వి డూ రీసెర్చ్ అండ్ వి డూ స్టడీ ద క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ ఎవ్రీ డ్రగ్ అండి. సో అబ్సల్యూట్లీ ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి, రాంగ్ మిత్ ఉంది. ఏమంటే వ్యాక్సిన్ చేసుకోవటం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి అనేది కేవలం అది 0.1 to 0.2% వరకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే వెరీ రేర్, కోట్ల మందిలో కనీసం ఒక మనం చూస్తే ధర్మలో 12 మంది హార్ట్ అటాక్స్ వచ్చి ఉండొచ్చు. కానీ అది కూడా కన్ఫర్మ్డ్ వ్యాక్సిన్ వల్లనే చెప్పడానికి కూడా వీలుండదండి. వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ బాగుంది కాబట్టే మనం గత 4 సంవత్సరాలుగా 100% ఈ వైరస్ ద్వారా రికవరీ ఉంది. కేవలం 0.1 to 0.2% హార్ట్ అటాక్స్ వచ్చాయో లేదో తెలియదు, కానీ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఉంటుంది. కానీ 98-99% వ్యక్తులు వ్యాక్సిన్ వలన బతికి బయటపడుతున్నారు. అది చాలా అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ఇది క్లినికల్ ట్రయల్స్ లో మేము చేసే రీసెర్చ్ లో ఇది భాగం అండి. సో ఎందుకంటే ఎప్పుడైతే ఒక మందు గాని ఒక వ్యాక్సిన్ గాని మేము ప్రపంచానికి అప్రూవల్ ఇస్తామో దాని అర్థం ఏంటంటే దాని యొక్క వ్యాక్సిన్ గాని డ్రగ్ గాని ఎఫెక్ట్ 99% బెనిఫిట్ టు ద కామన్ పీపుల్ ఉంది కాబట్టి దాన్ని మేము ప్రపంచానికి అప్రూవల్ ఇస్తాం. కేవలం 0.1 to 0.2% రిస్క్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కానీ కొన్ని కాంప్లికేషన్స్ ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి గురించి మనం భయపడొద్దు, ఎందుకంటే అది ఆ వ్యక్తిగతంగా మనిషిలో ఉండే కొన్ని డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే కొన్ని రకాల సమస్యల వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో అవి చాలా నెగ్లిజిబుల్ కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గా భావించి మేము ఈ యొక్క డ్రగ్ ని అప్రూవల్ ఇస్తాం. మనం చూడాల్సింది ఏంటంటే 98-99% బెనిఫిట్ ప్రజలకు ఉంది. సో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ గా చూడాలి ఒకటి. రెండోది, ఈ యొక్క సింగిల్ డోసు, డబుల్ డోసు, బూస్టర్ డోస్ అన్నది మేము దాని యొక్క ఎఫికసీ పొటెన్షియల్ బట్టి డిసైడ్ చేస్తాం. సో టెక్నికల్ గా చూస్తే ఇప్పుడు మనకు గత 2020-21 లో వేసుకున్న వ్యాక్సిన్ ఈ 25 వరకు వచ్చిందంటే ఈ యొక్క బూస్టర్ డోసు మనకు 3 నుంచి 4 సంవత్సరాలు పనిచేసినట్టుగా భావించాలి. సో ప్రాబబ్లీ మనము మినిమం 3 to 5 years ఏదైనా బూస్టర్ డోస్ పనిచేస్తే దాని ఎఫికసీ బాగున్నట్టు, దాని పొటెన్సీ బాగున్నట్టు. సో అలాగే ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ డిసైడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ సెకండ్ బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలన్నది నిర్ణయించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ వలన ప్రజల్లో ఇమ్యూనిటీ, అంటే ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉంటే డెఫినెట్లీ ఇంకొక బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్ గా ఇప్పుడు ప్రాబబ్లీ సౌత్ ఏషియన్ కంట్రీలో తీసుకున్న వ్యాక్సిన్ వలన
అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి అంటే ధర్మిలా ఎఫికసీ తగ్గి ఉంటుంది. అక్కడ మళ్ళీ మరొక బూస్టర్ డోస్ 3 years కానీ 5 years కానీ ఎఫెక్ట్ ఉండే ఒక బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా మీరు కంగారు పడకండి. బూస్టర్ డోస్ వేసుకుంటే డెఫినెట్లీ అది ఇంకొక 5 సంవత్సరాలు హెల్ప్ చేస్తుంది. కానీ ఈ లోపల IgM అనే యాంటీబాడీస్ మన బాడీలో స్ట్రెంగ్త్ ఎలా ఉంది, దాని యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గా చెక్ చేసుకోండి. అలాంటి IgM యాంటీబాడీస్ ఏమైనా తక్కువ ఉంటే ధర్మిలా మీరు మీలోని ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ ఉన్నట్టుగా భావించి మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఆర్ ప్రివెంటివ్ మెజర్ లో కూడా వ్యాక్సిన్ వేసుకుంటే తప్పులేదు. అన్నెసర్లీ 0.1% ఉన్న కార్డియాక్ డెత్స్ ను చూసి భయపడి వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండకండి. అది మళ్ళీ తీవ్రమైన ప్రభావం మన బాడీలో చూపెడుతుంది. కాబట్టి రొటీన్ గా అవసరం ఉన్నప్పుడు అంటే మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోమనగానే పొలవమని ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం, వ్యాక్సిన్ గురించి డబ్బులు ఖర్చు చేయకండి. అవసరం ఉన్నప్పుడు వీలుగా గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడే మళ్ళీ మీరు ఒకసారి వ్యాక్సిన్ వేసుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ సీజన్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగే ఆస్కారం ఉంది. రెండోది ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆల్రెడీ గేరప్ అయింది, అన్ని హాస్పిటల్స్ లో సెలెక్ట్ చేస్తుంది. నేననేది ఏంటంటే మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీలో ఉండే హెల్త్ సిస్టమ్ ఏదైతే ఉందో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ అవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రింజెంట్ వే ఆఫ్ స్టెప్స్. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ స్కూల్స్ లలో పేరెంట్స్ ని ముందు అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లల్ని పంపడానికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళకు మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకోమనాలి. అంతేకాకుండా పిల్లల్ని స్కూళ్ళల్లో కూడా స్కూల్ టీచర్ ఒకరు లేకపోతే ఒక ఆయ గాని, అంగన్వాడీ టీచర్ గాని ఎవరైనా ఆ పిల్లల్ని ఎగ్జామిన్ చేసి స్కూల్లో సక్రమంగా ఉంచే విధంగా ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఇవన్నీ మెయింటైన్ చేసే విధంగా చూడాలి. అంతేకాకుండా మనం పిల్లలకి ఏమాత్రం జ్వరం కానీ లేకపోతే దగ్గు, జలుబు కానీ ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇళ్లలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్లకు ఎక్కువగా సమస్య ఉంది కాబట్టి వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. న్యాచురల్ ఫుడ్ బూస్టర్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్, న్యాచురల్ ఫుడ్స్ ఉంటాయి. వాటిని మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఏదైనా జలుబు, దగ్గు వస్తే మీ ఫ్యామిలీ డాక్టర్ చూపించండి. అంతగా మీకు సీరియస్ గా ఆయాసం పెరిగి సాచురేషన్ తక్కువ అయితే అప్పుడు కానీ మీరు హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎస్ అంటే విజయభాస్కర్ గారు, ఇక్కడ ఇంకొకటి అంటే మాస్క్ అనేది కూడా మన జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. మొబైల్ ఇవన్నీ ఎంత నిత్యావసరాలు వస్తువులు అయిపోయాయో ఇప్పుడు మాస్క్ కూడా మనం అంతా వేర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే లాస్ట్ కోవిడ్ నుంచి కూడా ఇప్పటి వరకు కొంతమంది తీసుకునే ప్రికాషన్స్ ఇంకా మాస్క్ కూడా వేర్ చేస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ అంటే ఇప్పుడు JN.1 అనే వేరియంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చాయి, ఏ విధంగా ఉంటున్నాయి అనే లక్షణాలు, కేసెస్ కానీ ఏమైనా ఈ మధ్య కాలంలో చూసారా? అబ్సల్యూట్లీ రోజు చూస్తూనే ఉన్నామండి. అన్ని మిక్స్డ్ కేసెస్. డిసీజెస్ కును ఈ యొక్క కోవిడ్ కి పెద్దగా వేరియేషన్ కనబడదు. ఎక్సెప్ట్ ఇప్పుడున్న వాటిల్లో ధర్మిలా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే నాజియా, వామిటింగ్, కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరగా అలసట చెందడం, జనరలైజ్ వీక్నెస్ రావడం, అంతేకాకుండా జాయింట్ పెయిన్స్ రావడం అనేది టిపికల్ గా చూస్తూ ఉన్నాం. దీనికి తోడు మనకు రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే దగ్గు, జలుబు, జ్వరము, తలనొప్పి లాంటివి వచ్చేసి, అంతేకాకుండా లోవర్ రెస్పిరేటరీ అంటే మనకు గొంతులో నుంచి కిందికి అంటే ఊపిరితిత్తుల్లోకి వ్యాప్తి చెందినప్పుడు ఆయాసం రావడము, సాచురేషన్ తగ్గడం ఇలాంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి. వీటిని పరిగణన తీసుకొని మనం యూజువల్ గా లోకల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనకు 7 to 14 days లోపల ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ యొక్క వైరస్ కూడా నాశనమే ఆస్కారం ఉంటుంది. కానీ సర్టెన్ వాళ్ళల్లో కొన్ని కోమార్బిడ్ డిసీజ్, బీపీ, షుగర్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ సివియారిటీ పెరిగి ఆయాసం వస్తే గానీ మన సాచురేషన్ తగ్గితే గానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి కండిషన్ లో మనము హాస్పిటలైజేషన్ అయ్యి బేసిక్ కేర్, ఆక్సిజన్ లాంటివి తీసుకోవాలి. అంతేగాని ఎలాంటి రెమ్డెసివిర్ ఇదివరకు భయపడ్డుగా యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ ఇవన్నీ వాడకండి. తద్వారా మనకు వచ్చే కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. డెఫినెట్లీ క్వాలిఫైడ్ పల్మనాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ డిసైడ్ చేసి రెమ్డెసివిర్ అవసరం ఉంటే గానీ ఇవ్వరు. సో అలా మనం బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోవాలి.
సార్ అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? భయపడొద్దు అని అంటున్నారు. ఉప వేరియంట్సే కాబట్టి ఫ్లూ లాంటివి వస్తూ ఉంటాయి. మనం చెకప్స్ కి వెళ్ళి కొంచెం క్వారంటైన్ అయితే సరిపోతుంది. తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఏ విధంగా ఉండమంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? చిన్న మాస్క్ అండి, ₹2 మాస్క్ వేసుకోండి. క్లోజ్డ్ ఏరియాలో ఉండకండి, మాస్ ఏరియాలో ఉండకండి. ఉన్నప్పుడు కొంచెం మాస్క్ వేసుకోండి. ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ₹5 శానిటైజేషన్ బాటిల్, స్పిరిట్ గానీ స్టెరిలియం గానీ చేతిలో పెట్టుకొని క్లీన్ గా ఉంచుకోండి. పనిచేసే ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండండి. ప్రివెన్షన్ నేను చెప్పాను కదా, బాడీలో మీ రోగ నిరోధక శక్తి ఎంత పవర్ఫుల్ యాక్టివిటీ అంటే మిమ్మల్ని మీరు కాపాడుతుంది. ముఖ్యంగా మనం చిన్నపిల్లలు, రోగ నిరోధక శక్తి వీక్ ఉన్న వాళ్ళలో ముసలి వాళ్ళు, వీళ్ళని మాత్రం కేవలం జాగ్రత్తగా ఉంచుకోండి. వాళ్ళని ఎక్కువగా ఇలాంటి పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ అని చెప్పి ఎక్కువ జనాల్లోకి తిప్పకండి. మీరు ఆ ముసలి వాళ్ళని ఇళ్లలోనే జాగ్రత్తగా ఉంచి బేసిక్ ఇమ్యూనిటీ బూస్టర్స్, న్యాచురల్ ఫుడ్స్ ఇవ్వండి. దగ్గు జలుబు వచ్చినప్పుడు లోకల్ డాక్టర్ తో మెడిసిన్స్ ఇప్పించండి. అన్లెస్ అంటిల్ ప్రాబ్లం అనిపిస్తే గానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించడం, తద్వారా కన్ఫర్మ్ చేసుకోండి. పోయిన కోవిడ్ లో భయపడ్డారు, అన్నెసర్లీ టెస్టులు చేయించుకోవడం, అన్నెసర్లీ సిటీ స్కాన్లు చేయించుకోవడం, అన్నెసర్లీ మందులు వాడడం అనేది ఒక కామన్ అజెండాగా మారిపోయింది. అదొక బిజినెస్ అయిపోయింది ప్రైవేట్ హాస్పిటల్స్ లలో. సో నేను చెప్పేది ఏంటంటే అన్నెసర్లీ మీ వాల్యుయబుల్ బాడీని, పర్సనాలిటీని డ్యామేజ్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అన్నెసర్లీ కార్పొరేట్ హాస్పిటల్ పోయి మిమ్మల్ని మీరు అన్నెసర్లీ ఆర్థికంగా, మానసికంగా, ఫిజికల్ గా డ్యామేజ్ చేసుకోకండి. ఇళ్లలో ఉండండి, కేర్ఫుల్ గా ఉండండి. లోకల్ ఫిజిషియన్, లోకల్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ తో కన్సల్ట్ అవ్వండి. సో బేసిక్ మార్నింగ్ మెడిటేషన్, యోగా, ప్రాణాయామం లాంటివి చేస్తూ మంచి న్యాచురల్ ఫుడ్స్ తింటూ, డ్రై ఫుడ్స్ లాంటివి కానీ, గ్రీన్ వెజిటబుల్స్ కానీ, ఏదైనా మీకు ఇష్టమైన ఫుడ్ తీసుకోండి. ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోండి. బేసిక్ గా జలుబు వస్తే సిట్రిజిన్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. ఫీవర్ వస్తే పారాసెటమాల్ అనే టాబ్లెట్, బేసిక్ యాంటీ అలర్జిక్, యాంటీ పారాటిక్ టాబ్లెట్స్ వేసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు భయాందోళన ఉంటే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయండి. అన్నెసర్లీ వేడి నీళ్లు తాగడము, వేడి ఆయిల్ తాగడము, లేకపోతే లోకల్ చిట్కాలు ఉంటాయి. ఈ చిట్కాలన్నీ చెత్త చిట్కాలండి. ఇవి సోషల్ మీడియాలో బాగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆ లోకల్ చిట్కాలు అన్నెసర్లీ చేయకండి. తద్వారా మీకు బెనిఫిట్ కన్నా నష్టం అవుతుంది. న్యాచురల్ ఫుడ్స్, న్యాచురల్ ఎక్సర్సైజెస్, న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు. లైవ్ లో జాయిన్ అయ్యి సూచనలు, సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసాం కదండి, ప్రపంచాన్ని గజగజ వణికించిన మాయదారి కోవిడ్-19 మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బట్ డాక్టర్స్ ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా ఒక దీనికి మానసికంగా స్థైర్యంగా ఉండాలి అని చెప్తున్నారు. అంత డేంజరస్ కాదు అని చెప్తున్నారు. ఏవైతే మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకోవాలన్నారు. ఏవైతే మనము వ్యాక్సిన్స్ తీసుకున్నామో వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఆ వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల ఇప్పటి వరకు కూడా మనం నెట్టికొచ్చాము. ఎలాంటి ఒమిక్రాన్ నుంచి ఎన్ని సబ్ వేరియంట్స్ వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతున్నాం. కాబట్టి వ్యాక్సిన్స్ వల్ల అపోహలు అయితే నమ్మకండి అంటున్నారు. ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇంకా వస్తే కూడా తీసుకోవాలని కూడా డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, టోటల్ గా మనం ఏంటంటే జీవితంలో ఒక మాస్క్ అనేది మనకి ఒక భాగం అయిపోయింది. సో ₹2 మాస్క్ ని వేర్ చేసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం, కుటుంబాన్ని కూడా రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి చిన్న చిన్నవి మనం పాటిస్తే అందరం కూడా చాలా క్లియర్గా, చాలా హ్యాపీగా ఉంటాం. కరోనా లాంటి వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.